ఫస్ట్ నీ సొంత రాష్ట్రంలో నీ ఇలా పంచాయతీరాజ్ కింద ఉండే ఆ మినిస్టర్కి ప్రజలకు ఏం చేసిండని వాళ్ళని అడుగు ఫస్ట్ నువ్వు. తర్వాత పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేద్దులే. ఉద్దరుకు దొరికింది కదా పవన్ కళ్యాణ్. అందరూ క్వశ్చన్స్, అందరు ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అందరికి మస్తు క్వశ్చన్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ అడగడానికి. ఇంకెవ్వరిని అడగడానికి దమ్ము ధైర్యం లేదు. జై తెలంగాణ, విక్టరీ టు తెలంగాణ అని చెప్పేసి ట్వీట్లు పెడుతున్నావు కదా. సేమ్ క్వశ్చన్స్ నీ సొంత రాష్ట్రంలో ఉన్న మినిస్టర్లను అడుగు. ఏం పీకిండ్రు రా ఈ తెలంగాణకి 2 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి అడుగు. అడగరు. నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళను వెన్నుపోట్లు పొడిచి స్వార్థ రాజకీయాల కోసం కేవలం రాజకీయ నాటకాలు ఆడుతున్న నీ గత పొలిటికల్ లీడర్లను, ఇప్పుడు పొలిటికల్ లీడర్లను క్వశ్చన్స్ అడిగే దమ్ముందా? ఎప్పుడు అడుగుతావో అప్పుడు నువ్వు యాంటీ నేషనల్ అవ్వవు. నమస్తే ఫ్రెండ్స్. దర్ ఈజ్ ఏ యాక్టర్ కాల్డ్ రాహుల్ రామకృష్ణ ఫ్రమ్ తెలంగాణ. సో పవన్ కళ్యాణ్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ట్విట్టర్లో బాగా అడుగుతున్నాడు. అంత బాగానే ఉంది. క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన నేను యాంటీ నేషనల్ అయిపోను అని చెప్పేసి పెట్టాడు. క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన యాంటీ నేషనల్స్ అవ్వరు. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ తెలంగాణ అచ్చంగా మీరు ఆజాద్ కాశ్మీర్ లాగా చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు? ఆజాద్ కాశ్మీర్, ఆజాదీ కాశ్మీర్, ఆజాదీ కాశ్మీర్ అని ఏం చేశారు? కాశ్మీర్ని ఇండియా నుంచి సపరేట్గా ఇచ్చేసేయండి, కాశ్మీర్ ఇండియాలో భాగంగా అన్నారు. రేపు పొద్దున మీరు కూడా అదే చేసేలా కనిపిస్తున్నారు. మీరు తెలంగాణలో వాళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు, వాళ్ళు వెళ్ళిపోవాలి, తమిళలో వెళ్ళిపోవాలి, మార్వాడీలో వెళ్ళిపోవాలి, ఆంధ్రలో వెళ్ళిపోవాలి, ఇంకా అందరూ వెళ్ళిపోవాలి, మీరు ఒక్కళ్ళే మిగలాలి. ఇట్స్ నథింగ్ బట్ ఆజాదీ కాశ్మీర్ కాన్సెప్ట్లోనే ఉన్నారు మీరు. డోంట్ ఫర్గెట్ దాట్. తెలంగాణ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ విల్ బీ ద పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. వచ్చింది, ఒక రాష్ట్రం తీసుకున్నారు, అయిపోయింది, ఎనఫ్. పవన్ కళ్యాణ్ ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా పంచాయతీరాజ్ గురించి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ రాహుల్ రామకృష్ణ, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ తెలంగాణలో కాదు, ఆంధ్రాలో. నీకు దమ్ముంటే ఎన్ని ప్రశ్నలు అడిగినావు కదా, లెక్కలు చెప్పు, నువ్వు ఏం చేసినావు, విలేజ్లకు ఏం చేసినావు, దాని లెక్కలేంది, దీని లెక్కలేంది, చాలా అడిగినావు కదా. నీ తెలంగాణ మినిస్టర్ని అడగలవా? ఇట్లనే తెలంగాణ పంచాయతీకి ఆ మినిస్టర్ ఏం చేసిండు అని నువ్వు అడగలవా? అడగలేదు. నీకు దమ్ము లేదు, నీకు ధైర్యం లేదు. యూఆర్ జస్ట్ యూటిలైజింగ్ the Telangana topic right now to become more popular, to get support from TRS and Communist and the Congress. జనాలను విడగొట్టాలనుకునే తెలంగాణ వాదులతో పేరు తెచ్చుకోవాలని క్వశ్చన్ చేస్తాం. పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అయిపోరు. ఆయన నియోజకవర్గం ప్రజలు ఎంత బాగుపడ్డారో వాళ్ళకి తెలుసు. ఆయన మినిస్ట్రీ కింద ఏమేమి చేస్తున్నారో అక్కడ ప్రజలకు తెలుసు. స్వార్థం లేని మనిషి పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ఎంతవరకు చట్టాలు సహకరిస్తాయో, లేకపోతే ఫండ్స్ సహకరిస్తాయో, లేకపోతే ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ పరిస్థితులు సహకరిస్తాయో, అధికారులు సహకరిస్తారో అంతవరకే ఆయన చేయగలరు. బియాండ్ దట్ హీ క్యాన్ డూ ఇట్. నువ్వు కూడా వెళ్ళి మినిస్టర్ అయితే నీకు తెలుస్తుంది. నిజంగా అధికారులు చక్కగున్నారా, ప్రజలు చక్కగున్నారంటే ఎవ్వరు లేరు. పొలిటీషియన్స్ మాత్రమే చక్కగుండాలి అని ఆశపడకూడదు ఎప్పుడు. అండ్ పవన్ కళ్యాణ్ ఇస్ అ పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన ఏ ల్యాండ్లు కబ్జాలు చేసుకోడు, ఎవ్వడి సొమ్ము తిన్నాడు, నిస్వార్థంగా పనిచేసే ఉన్న ఇంతమంది లీడర్లలో పవన్ కళ్యాణ్ ఒకడు. ఆంధ్రప్రదేశ్ దొరికిన ఆనిముత్యం తెలంగాణలో ఒకవేళ ఆయన రాజకీయం చేయాలనుకుంటే తెలంగాణ ప్రజలకు కూడా ఒక ఆనిముత్యం దొరికినట్టే. ఫస్ట్ నీ సొంత రాష్ట్రంలో నీ ఇలా పంచాయతీరాజ్ కింద ఉండే ఆ మినిస్టర్కి ప్రజలకు ఏం చేసిండని వాళ్ళని అడుగు ఫస్ట్ నువ్వు. తర్వాత పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేద్దులే. ఉద్దరుకు దొరికింది కదా పవన్ కళ్యాణ్. అందరూ క్వశ్చన్స్, అందరు ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అందరికి మస్తు క్వశ్చన్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ అడగడానికి. ఇంకెవ్వరిని అడగడానికి దమ్ము ధైర్యం లేదు. జై తెలంగాణ, విక్టరీ టు తెలంగాణ అని చెప్పేసి ట్వీట్లు పెడుతున్నావు కదా. సేమ్ క్వశ్చన్స్ నీ సొంత రాష్ట్రంలో ఉన్న మినిస్టర్లను అడుగు. ఏం పీకిండ్రు రా ఈ తెలంగాణకి 2 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి అడుగు. అడగరు. నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళను వెన్నుపోట్లు పొడిచి స్వార్థ రాజకీయాల కోసం కేవలం రాజకీయ నాటకాలు ఆడుతున్న నీ గత పొలిటికల్ లీడర్లను, ఇప్పుడు పొలిటికల్ లీడర్లను క్వశ్చన్స్ అడిగే దమ్ముందా? ఎప్పుడు అడుగుతావో అప్పుడు నువ్వు యాంటీ నేషనల్ అవ్వవు.